ఆయుర్వేదంలో ఏం చెప్పారు అంటే ఆహారము, విహారము, ఔషధము అని ఈ 3 అంశాల మీద ఈ ప్యాటర్న్ పైన ఆయుర్వేద మొత్తం సిస్టమ్ అంతా నడుస్తుంది. ఆయుర్వేదంలో ముఖ్యంగా ఆహారం అనేటటువంటిది మనకి ఎంతసేపు చూస్తే గోంగూర తినొద్దు, పప్పులు తినొద్దు, ఇవి తినొద్దు, అవి తినొద్దు, ఎండు చేపలు తినొద్దు, మాంసం తినొద్దు అని ఇట్లా చెప్తారని అనుకుంటారు. కానీ అది కాదు ఆయుర్వేదం. అదంతా ఏదో పనికి వాళ్ళ పని కట్టుకొని మాట్లాడే ఆయుర్వేదం కాదు. అది కానే కాదు ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఆహారం అంటే వ్యక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వివిధ కాలాలను బట్టి ఆహారాన్ని సూచించడం జరుగుతుంది. ఈ పలానా వస్తువు తినొద్దు అంటే అది అందరికీ కూడా ఒకే మాదిరిగా ఉండదు. శీతాకాలంలో ఒక రకంగా, వర్షాకాలంలో ఒక రకంగా, ఆకురాలే కాలంలో ఒక రకంగా, ఎండాకాలంలో ఒక రకంగా, అంటే మన శరీరమే విభిన్న రకాలుగా స్పందిస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఆయుర్వేద ఆహారాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది వ్యక్తిని బట్టి, వ్యక్తి యొక్క శరీర పరిస్థితిని బట్టి, వ్యక్తి యొక్క వయస్సు యొక్క అవసరాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయుర్వేద డాక్టర్ అంటే ఇంతే కదా, వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు, క్యాబేజ్ తినొద్దు, గడ్డలు తినొద్దు, దుంపలు తినొద్దు, మాంసం తినొద్దు అని అందరూ ఒకటే మాదిరిగా శనగపప్పు తినొద్దు అని చెప్తారని అనుకుంటారు. కానీ అది తప్పు. అది పూర్తిగా శుద్ధ తప్పు. ఆయుర్వేదం మాంసాహారం తినమని చెప్పింది. రకరకాల పప్పు దినుసులు తింటే శరీరానికి ఏ రకంగా లాభం జరుగుతుందో చెప్పింది. సో ఆయుర్వేదం అనేటటువంటి మద్యం కూడా తీసుకోమని చెప్పింది. ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయుర్వేదం అనేది పాతకాలం అది ఎట్లా అంటారు, అది 21st సెంచరీలో కూడా 22nd సెంచరీలో కూడా పనికొచ్చే సిస్టమ్. దయచేసి ప్రజలందరూ కొత్త అభిప్రాయాలను ఆయుర్వేదం పైన స్థిరీకరించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. రెండు, విహారం అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, మనకి ఏదో రాహువు కేతువు ఏదో మన వైపు తొంగి చూస్తుంది అనుకోండి. సో మనం వెళ్తే, బాబు నీకు దుర్దినం నడుస్తూ ఉంది, మంచి రోజులు లేవు, పలానా వస్త్రాలు కట్టుకోండి, పలానా జాతలు తీసుకోండి అని ఇట్లా మనకు అన్నీ ఒక నోటిఫికేషన్ చెప్తారు అయ్యగారు. సో అదే మాదిరిగా లైఫ్ స్టైల్లో కూడా డాక్టర్ ఏం చేస్తాడంటే, నువ్వు ఈ రకంగా ఉండాలి, ఈ రకమైన ఆహారం తీసుకోవాలి, ఇలా తీసుకుంటే మంచిది, ఈ రకంగా నడుచుకోవాలి, ఈ రకమైనటువంటి పానీయాలు తీసుకోవాలి అని ఆయుర్వేదం చెప్తుంది. అంత లైఫ్ స్టైల్ మన జీవన విధానాన్ని మలుచుకునే విధానాన్ని బట్టి మన శరీరం నడుచుకుంటుంది. అంటే ఈ రోగాన్ని బట్టి ఎట్లా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా ఆయుర్వేదం సూచిస్తుంది. ఔషధం అనే థర్డ్ పార్ట్ అన్నట్టు. అందుకని ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అంటారు అంటే ఇందువల్లనే అంటారు. చికిత్స అనేటటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే టైలర్ మేడ్ చేస్తాడు, చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇన్స్పైర్ చేస్తాడు, ఈ రోగం తగ్గుతుందని ఒక నమ్మకాన్ని కలిగజేస్తాడు. అందుకని ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి చికిత్స కోసం వెళ్ళాలి.